నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్తే సార్. నమస్తే మౌని. సార్, ఈ పిఆర్పి ఇంజెక్షన్స్ అనేవి ఎంతవరకు సేఫ్ అంటారు అసలు? అంటే ఇవి ఒక పేషెంట్కి ఎంతవరకు రిలీఫ్ ఇస్తాయి? పిఆర్పి అంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా. ఇది మన రక్తంలో ఉండే ఒక పచ్చటి లిక్విడ్ ఏదైతే ఉంటుందో, మనకి రసిగా బయట కనిపిస్తుందో, దాని లోపల ప్లేట్లెట్స్ అనే పదార్థాల్లో ఉండే చిన్న గ్రోత్ ఫ్యాక్టర్స్ని సపరేట్ చేసుకోవటం అనమాట. ఈ ప్లేట్లెట్స్ని సపరేట్ చేయొచ్చు, ఆ గ్రోత్ ఫ్యాక్టర్స్ని సపరేట్ చేయొచ్చు, వాటిని తీసుకొచ్చి జాయింట్ లోపలికి ఇవ్వటం అనేది పిఆర్పి థెరపీ. వీటిల్లో చాలా అడ్వాన్స్మెంట్స్ వచ్చినాయి, చాలా రీసెర్చ్ దీని నుంచి జరిగింది. ఇవి చాలామందికి చాలా చక్కగా పనిచేస్తాయి. ఇవి ఎక్కడెక్కడ దీని మీద ఎంత ఎక్స్టెన్సివ్ రీసెర్చ్ ఉండటం జరిగింది అదే చూసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ఏం చేస్తూ ఉంటాము, ఈ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అనే దానిలో మనకి ఇది ఎప్పుడో 1940s ఆ టైంలో నుంచి దీని ఉపయోగం అనేది మొదలైంది. డెంటల్ వర్క్ ఇవన్నీ చేసినప్పుడు మనం వేసిన ఇంప్లాంట్స్ ఇవి బాగా తగ్గాలి అని అంటే పిఆర్పీలు ఇవ్వటం జరుగుతూ ఉంది. సో అప్పటి నుంచి మొదలయ్యి దాన్ని అడ్వాన్స్మెంట్స్ చేసుకుంటూ వచ్చాము. ఇప్పుడు పిఆర్పి పైన చాలా కొత్త రకాల ట్రీట్మెంట్స్ కూడా వచ్చేయడం జరుగుతుంది. అందులో ప్లేట్లెట్ రిచ్ ఫైబ్రిన్ అనేది ఒకటి, గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేట్స్ అనేవి ఒకటి, ఇందులోనే ఎక్సోజోమ్స్ అనేవి చాలా అడ్వాన్స్మెంట్స్. ప్రతి కొన్ని నెలలకి ఒకటి కొత్త ట్రీట్మెంట్ వచ్చేస్తూ ఉంది. పిఆర్పి అనేది చాలా పాత పడిపోయిన ట్రీట్మెంట్ ఇప్పుడు. ఓకే, ఇంకా కూడా చాలామంది వాడుతూ ఉన్నారు, బట్ చాలా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ వచ్చేసాయి. ఇవి చాలా మందిలో రీసెర్చ్ ప్రకారం చూస్తే కనుక గ్రేడ్ 2, గ్రేడ్ 3 ఆర్థరైటిస్లో చాలా బాగా పనిచేస్తుంది, అప్పటి వరకు పనిచేస్తుంది. గ్రేడ్ 4లో కూడా చాలామందికి పనిచేసిన దాఖలాలు ఉన్నాయి. కొన్ని రీసెర్చ్ల్లో మంచి రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి దీని నుంచి. అయితే దీన్ని చాలా జాగ్రత్తగా ఈ ప్లాస్మా థెరపీని మనం ఉపయోగించుకోవాలి. అందరికీ పనిచేయదు. అది కూడా కంప్లీట్గా జాయింట్లో కార్టిలేజ్ తయారైపోతుంది అని ఎవరైతే చెప్తున్నారో అది కరెక్ట్ కాదు. పిఆర్పి నుంచి కార్టిలేజ్ మొత్తం తయారవదు. ఇది గాయాలు మానటానికి పనికొస్తుంది. టిష్యూ రీమోడలింగ్ అండ్ హీలింగ్ ఇవి 2 పనులు చేస్తుంది. అంటే మనకి ఏదైతే గాయమైందో గాయం మానటానికి హీలింగ్ జరగాలి, ఆ హీలింగ్ పనిచేస్తుంది. అందులో కొంతవరకు టిష్యూలో మార్పులు చేస్తుంది. ఇది పిఆర్పి వల్ల మనకు కలిగే ఉపయోగము. అయితే కార్టిలేజ్ రీగ్రోత్ అనే దానికి పూర్తి ఎవిడెన్స్ లేదు దానికి. సో కార్టిలేజ్ రీజనరేట్ అవ్వాలంటే మరి ఇంకేం చేయాలి? ఇప్పుడు కొత్తగా స్టెమ్ సెల్స్ అనేవి వస్తూ ఉన్నాయి. స్టెమ్ సెల్స్ అంటే మూలకణాలు కనుక మనం ఇక్కడ ఇచ్చినట్లయితే కొంతవరకు కార్టిలేజ్ పెరిగే అవకాశం ఉంటుంది. సో ఇలా మనం చూసుకున్నట్లయితే పిఆర్పీలు తీసుకున్న వాళ్ళల్లో రీసెర్చ్ ప్రకారం చూస్తే దగ్గరగా 6 నెలల నుంచి 2 ఏళ్ల వరకు పేషెంట్లకి వేరియబుల్గా వాళ్ళకి రిజల్ట్స్ అనేవి రావటం జరుగుతూ ఉంటాయి. అది వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి, పేషెంట్ యొక్క రెస్పాన్స్ని బట్టి వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ అనేది చూస్తూ ఉంటాము.